నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. పాకిస్తాన్ అక్యుపైడ్ కశ్మీర్లో సిచ్యువేషన్ ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ తప్పింది. పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేత వైఖరిపై అక్కడ సివిల్ వార్ లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సొంత పౌరులపైనే పాక్ ఆర్మీ, పోలీసులు AK-47 తుపాకులతో తూటాల వర్షం కురిపిస్తూ ఉన్నారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ గుప్పిట్లో నలిగిపోతున్న POK ప్రజలు ఇప్పుడు బహిరంగంగానే మాకు భారత సహాయం కావాలి అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆదివారం జరిగిన ఓ ఘటన POK ప్రజలకు మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAAC పాకిస్తాన్కు ఒక ఫైనల్ అల్టిమేటం జారీ చేసింది. అసలు ఆదివారం ఏం జరిగింది? జాక్ ఇచ్చిన ఆ ఫైనల్ అల్టిమేటం ఏంటి? ఈ స్టోరీలో డీటెయిల్గా తెలుసుకుందాం. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం POKలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో చేపట్టిన నిరసనలు ఒక్కసారిగా రక్తసిక్తమయ్యాయి. ముజాఫరాబాద్, దద్యాల్ ఈ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రోడ్ల మీదకి వచ్చారు. ఎస్పెషల్లీ దద్యాల్, మీర్పూర్ ఆ వంతెనపైకి భారీగా నిరసనకారులు చేరుకోవడంతో వారిని అడ్డుకునేందుకు పాక్ పోలీసులు, పాక్ రేంజర్స్ అత్యంత క్రూరమైన పద్ధతులను ఉపయోగించారు. ముందుగా నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, షెల్స్ను ప్రయోగించారు. కానీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పాక్ భద్రతా బలగాలు ఏకంగా AK-47 తుపాకులతో నేరుగా కాల్పులకు దిగారు. ఈ ఘోర కాల్పుల ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముజాఫరాబాద్లో కూడా ఇలాంటి దారుణమైన కాల్పులే జరిగాయి. అయితే అక్కడ ఎంతమంది గాయపడ్డారు అనే ఖచ్చితమైన వివరాలను పాక్ ప్రభుత్వం బయట పెట్టడం లేదు. ఈ దారుణాలకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే పాక్ ప్రభుత్వం గురించి. అవును, పాక్ ప్రభుత్వ అణచివేత పెరుగుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAAC జాక్ పాక్ సర్కార్కు ఒక పవర్ఫుల్ అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్స్ని నెరవేర్చకపోతే జూలై 9వ తారీఖున ఫైనల్ యాక్షన్ ప్రారంభిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఫైనల్ యాక్షన్ రోజున POK ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస కశ్మీరులందరూ ఈ నిరసనల్లో భాగం కావాలని పిలుపునిచ్చింది. అంతేకాదు, పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న హ్యూమన్ రైట్స్ వైలేషన్ను ప్రపంచానికి చూపించడానికి జూలై 9వ తారీఖున POKలో పర్యటించాల్సిందిగా ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా అండ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ను జాక్ బహిరంగంగా ఆహ్వానించింది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, ఎంతవరకు వెళ్ళిపోయిందనేది. జాక్ ప్రధానంగా 4 డిమాండ్లను పాక్ ముందు పెట్టింది. అవేంటి అంటే, మొట్టమొదటిది POKలో ఇంటర్నెట్, మొబైల్ వంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ని వెంటనే పునరుద్ధరించాలి. ఇక రెండోది, ప్రజలకు అందుతున్న ఆహారం, ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఆ సప్లైని ప్రభుత్వం అడ్డుకోకూడదు. ఇక మూడోది అత్యంత కీలకమైంది, నిర్బంధంలో ఉన్న తమ నాయకుని, కార్యకర్తలని వెంటనే విడిచిపెట్టాలి. నాలుగోది, గతంలో కుదిరిన 38 పాయింట్ల ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. ఈ 4 డిమాండ్లకు పాక్ ప్రభుత్వం తూటాలతో రియాక్ట్ అయితే తమకు ఇతర మార్గాలు, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అని జాక్ పాక్ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తూ ఉంది. ఈ టోటల్ ఎపిసోడ్లో ఇంటర్నేషనల్గా మాట్లాడుకుంటే, అంటే అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం జాక్ నేత సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడిన ఒక వీడియో. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ మాకు భారత సహాయం కావాలి అని చెప్పుకొచ్చారు. ఆయన ఇక్కడ తీవ్రమైన ఆహార పదార్థాలు, నిత్యావసరాల కొరత ఉంది, అందుకు భారత్ తమకు సాయం అందించాలి, భారత్ తమకు మానవతా సాయం అందించాలి అని అభ్యర్థించారు ఆయన. పాకిస్తాన్ ప్రభుత్వం తమ నిరసనలకు ఏ స్థాయిలో అడ్డుకట్ట వేస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఇటు ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది అని ఆయన చెప్పుకొస్తూనే ఇంకో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటది? పాక్ ప్రభుత్వం తమ నిరసనను అణచివేయడమే కాదు, POKపై ఒక ఎకనామిక్ బ్లాకేడ్ విధించింది అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. నిజానికి ఇక్కడి పరిస్థితులు కనుక మరింత దిగజారితే POK ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు భారత్ వైపు వచ్చేందుకు లైన్ ఆఫ్ కంట్రోల్ LOC వెంట ఆ బోర్డర్స్ ఓపెన్ చేయాలి అని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. పాకిస్తాన్ పాలకుల కంటే భారత్ వైపే తాము సురక్షితంగా ఉంటామని అక్కడి ప్రజలు భావిస్తున్నారు అనే దానికి ఈ వీడియోని ఒక బిగ్గెస్ట్ ప్రూఫ్ అని చెప్పచ్చు. నిజానికి POK అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఈ నిరసనలు ఇవాళ నిన్న మొదలైనవి కావు. గత కొన్ని రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి.
పాక్ ప్రభుత్వం తమపై చూపిస్తున్న వివక్షకు, పెరుగుతున్న ఇన్ఫ్లేషన్కు, పిడుగులా పడుతున్న విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఆందోళనను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించాల్సింది పోయి పాక్ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ నిరసనలకు సపోర్ట్ చేస్తున్న జాక్ని పాక్ సర్కార్ ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించింది. అంతేకాదు ఈ కమిటీకి చెందిన సుమారు 600 మందికి పైగా కీలక నాయకులని, యాక్టివిస్టులను పాక్ భద్రతా బలగాలు అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టాయి. నిరసనకారుల గొంతు నొక్కడానికి పీఓకేలోకి వెళ్తున్న నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్స్ని బోర్డర్స్లో ప్రభుత్వం ఆపేసింది. అంటే సొంత ప్రజలని ఆకలితో అలమటించేలా చేసి లొంగ తీసుకోవాలని పాక్ దుర్మార్గపు ప్లాన్కి దిగింది. చూశారుగా పాకిస్తాన్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఎంత దారుణంగా తయారయ్యాయో. ప్రపంచ దేశాల ముందు కశ్మీర్ రాగం ఎత్తుకునే పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న కశ్మీరులను ఎలా హింసిస్తోందో ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. తినడానికి తిండి లేక, మాట్లాడే హక్కు లేక పీఓకే ప్రజలు ఇప్పుడు నరకం అనుభవిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు మాకు భారత్ సహాయం కావాలి, ఎల్ఓసి గేట్లు తెరవండి అంటూ కేకలు పెడుతూ ఉన్నారు. మరి జూలై 9న జాక్ ఇచ్చిన డెడ్లైన్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? భారత్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది? అంతర్జాతీయ సమాజం పాక్ చర్యలను ఖండిస్తుందా, లేకపోతే ఇంకేమైనా జరిగే అవకాశం ఉందా? చూడాల్సింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి పరిస్థితులు కనుక మరింత దిగజారితే పీఓకే ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు భారత్ వైపు వచ్చేందుకు లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి వెంట ఆ బోర్డర్స్ ఓపెన్ చేయాలి అని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. పాకిస్తాన్ పాలకుల కంటే భారత్ వైపే తాము సురక్షితంగా ఉంటామని అక్కడి ప్రజలు భావిస్తున్నారు అని దానికి ఈ వీడియోని ఒక బిగ్గెస్ట్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. నిజానికి పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ నిరసనలు ఇవాళ నిన్న మొదలైనవి కావు. గత కొన్ని రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. పాక్ ప్రభుత్వం తమపై చూపిస్తున్న వివక్షకు, పెరుగుతున్న ఇన్ఫ్లేషన్కు, పిడుగులా పడుతున్న విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఆందోళనను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించాల్సింది పోయి పాక్ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ నిరసనలకు సపోర్ట్ చేస్తున్న జాక్ని పాక్ సర్కార్ ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించింది. అంతేకాదు ఈ కమిటీకి చెందిన సుమారు 600 మందికి పైగా కీలక నాయకులని, యాక్టివిస్టులను పాక్ భద్రతా బలగాలు అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టాయి. నిరసనకారుల గొంతు నొక్కడానికి పీఓకేలోకి వెళ్తున్న నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్స్ని బోర్డర్స్లో ప్రభుత్వం ఆపేసింది. అంటే సొంత ప్రజలని ఆకలితో అలమటించేలా చేసి లొంగ తీసుకోవాలని పాక్ దుర్మార్గపు ప్లాన్కి దిగింది. చూశారుగా పాకిస్తాన్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఎంత దారుణంగా తయారయ్యాయో. ప్రపంచ దేశాల ముందు కశ్మీర్ రాగం ఎత్తుకునే పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న కశ్మీరులను ఎలా హింసిస్తోందో ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. తినడానికి తిండి లేక, మాట్లాడే హక్కు లేక పీఓకే ప్రజలు ఇప్పుడు నరకం అనుభవిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు మాకు భారత్ సహాయం కావాలి, ఎల్ఓసి గేట్లు తెరవండి అంటూ కేకలు పెడుతూ ఉన్నారు. మరి జూలై 9న జాక్ ఇచ్చిన డెడ్లైన్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? భారత్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది? అంతర్జాతీయ సమాజం పాక్ చర్యలను ఖండిస్తుందా, లేకపోతే ఇంకేమైనా జరిగే అవకాశం ఉందా? చూడాల్సింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.